అశోక్. సో మరి ఏంది ఇప్పుడు మీకు నోటీసులు ఇచ్చారా? ఇవ్వలేదండి, ఇస్తారు అంటున్నారు. అందుకే ఎక్కడ మార్కింగ్ చేస్తా అంటే ఆపేసాము. ఆపేసాం. మళ్ళీ వస్తుందంటే ఇక్కడికి జరగట్లేదు. ఏమంటున్నారు ఇప్పుడు వచ్చిన అధికారులు కూడా ఏమంటున్నారు? ఏది తప్పకుండా మీరు వెళ్ళిపోవాల్సిందే, మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, వెళ్ళిపోవాల్సిందే అంటారు. మాకు ట్రిపుల్ బెడ్రూమ్ ఉన్న ఇల్లేమీ సరిపోవట్లేదు. ఈ కాలంలో ప్రతి ఒక్కరింట్లో పనులు ఇచ్చారు, అవన్నీ ఉంటాయి ఓన్ హౌస్ వాళ్ళకి. రెంట్ అంటే ఇక్కడ నుంచి వెళ్ళి వేరే ఎక్కడ రెంట్కి వెళ్ళాలంటే ఇంత ఫర్నిచర్ ఇవన్నీ తీసుకొని వెళ్ళలేం కదా. అక్కడికి వెళ్ళి రెంట్ కట్టాలంటే ఏం కడతాము? బ్యాంక్ లోన్ ఎట్లా కడతాము? బ్యాంక్ లోన్ ఎలా కడతాము? స్కూల్ పిల్లల స్కూల్స్ అవన్నీ కట్టాలంటే ఏడికి తెచ్చి కడతామండి. మేము ఉంటున్నాం మీరు ఏరియాలో 30 years అయిందండి. 30 98లో నేను ఇక్కడికి పక్క డాక్యుమెంట్స్ అన్ని ఉండండి. డాక్యుమెంట్స్ ఉన్నాయి, బ్యాంక్ లోన్ ఉంది. అధికారులు ఈ మూసీకి సంబంధించింది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉందని లేదండి, అప్పుడు ఎవరు అనలేదు, ఇప్పుడు అంటున్నారు. ఎవ్వరు అనలేదు. మాకు రిజిస్ట్రేషన్ అయింది, పర్మిషన్స్ ఇచ్చారు, లోన్లు ఇచ్చే అధికారులు అనలేదు, ఎవరు అనలేదు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఉప్పల్లో ఉండేది, తర్వాత వచ్చేసి ఇక్కడ సాగర్ రింగ్ రోడ్లో అయింది. అప్పుడు కూడా ఎవరు ఏం చెప్పలేదు. ఇప్పుడు రీసెంట్లీ ఫస్ట్ ఫ్లోర్ వేసాను, అప్పుడు కూడా ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. అందరూ రీసెంట్లీ కట్టుకున్న వాళ్ళు. ప్రభుత్వం ఓన్లీ పేద ప్రజల మీదనే పడతా ఉంది. అసలు ఏంది అసలు వాడు ఎందుకు? యాక్చువల్గా అయితే మేము ఈ ఏరియా నుంచి ఒక్క ఓటు కాంగ్రెస్ వేయలేదు. అది వాడు మనసులో పెట్టుకున్నాడు. ఇక్కడ అంతా టీఆర్ఎస్, ఎందుకంటే టీఆర్ఎస్ చాలా డెవలప్ చేసింది ఇక్కడ. కానీ మళ్ళీ ఎలక్షన్స్ వస్తూనే ఉంటాయి, అప్పుడైనా మీతో అవసరం వస్తుంది. కానీ వాళ్ళకి అది అవసరం లేదు. ఒక్కసారి నేను చేసుకుని సంపాదించుకొని వెళ్ళిపోతా అంతే. అంతే ఏదో ఏమన్నా అయిపోయి నాకు మాత్రం వచ్చింది, నేను వెళ్ళిపోతున్నా. వీడు కరెక్ట్ 5 సంవత్సరాలు ఉంటారంటారా? చూడండి, అతి తొందరలోనే అయిపోతుంది. పెద్ద వాడు బాధ పెట్టాడు, ఏం అవసరం మనకి? ఇన్ని లక్షలు పెట్టి లోన్లు తీసుకొని కడితే మాకేంది? అట్లే ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా కూలగొడితే వేడి నుంచి కట్టాల్సిందే.